సీజన్ 8 స్టార్ట్ అవబోతుంది కదా, సో ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు సెలబ్రిటీస్? బాగుంటుంది. బరెలకు వస్తే బాగుంటుంది. ఎందుకు బరెలకు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? పాపం ఎలక్షన్స్ లో ఓడిపోయింది కదా, అట్లీస్ట్ బిగ్ బాస్ లో గెలవాలని చెప్పి బరెలెక్క రావాలని మరి వస్తే టాస్క్ అవి ఆడి గెలుస్తారంటారా? ఆడుతుంది. బరెలెక్క కాబట్టి ఖచ్చితంగా ఆడుతుంది. గట్టి పోటీ ఇచ్చే వాళ్ళు ఎవరు వస్తే ఇంకా బాగుంటది? గట్టి పోటీ వాళ్ళు ఎవరు వస్తేనా, కుమారి ఆంటీ కుమారి ఆంటీ మరి వస్తారంటారా? వస్తారు. వస్తే టాస్క్ అవి ఆడతారా మరి? కుమారి ఆంటీ ఆడలేదు కానీ బరెలెక్క ఆడుతుంది. గట్టి పోటీయా మరి? గట్టి పోటీ. సరే ఓకే, రీతు విష్ణుప్రియ వాళ్ళు కూడా వస్తారని టాక్ నడుస్తుంది కదా, వాళ్ళు ఎవరో నాకు తెలియదండి. మీకు తెలీదా? ఎప్పుడు చూడలే? యాంకర్ గా చేశారు కదా విష్ణుప్రియ, దావత్ యాంకర్. విష్ణుప్రియ తెలుసు నాకు, ఇంకా రీతు వాళ్ళు ఎవరో నాకు తెలియదు. తెలీదు. ఓకే, విష్ణుప్రియ మీద మీ ఒపీనియన్ ఏంటి? వస్తే టాస్క్ అవి ఆడతారా, గొడవలు పెట్టుకుంటారా, లేకపోతే ఏంటి? బిగ్ బాస్ అంటేనే మెయిన్ గొడవలు అవే ఉంటాయి. సో విష్ణుప్రియ వస్తే గట్టి కంటెంట్ ఇస్తుంది, మంచి కంటెంట్ ఇస్తుంది. చాలా మంది రోజా గారు వస్తే బాగుండు అనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు? రోజా గారు వస్తే బాగుంటుందా రాకపోతే? ఫర్ దిస్ క్వశ్చన్ ఎందుకు అంత అలా ఎందుకు అంటున్నారు? నాకు ఇష్టం లేదు రోజా గారు అంటే. అంటే ఒక జడ్జ్ మూవీస్ లో హీరోయిన్ అలా అనేసారు ఏంటి? షీఈ్ జగన్ పార్టీ. ఓ పార్టీస్ విధంగానా? అయితే సపోర్ట్ చేయరా ఒకవేళ వస్తే? చెయ్యను. బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే సపోర్ట్ చేయరు? చెయ్యను కానీ ఆవిడంటే లైక్ బతుకు చెట్కా బండి అట్లా ఉంటాయి కదా, ఆ వేలో ఒక గుడ్ ఇంప్రెషన్ అనేది ఉంది ఆమె మీద. హాయ్ అండి. హాయ్, బిగ్ బాస్ సీజన్ 8 రాబోతుంది కదా, సో ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? రష్మి వస్తే బాగుంటుంది. రష్మి. ఎందుకు రష్మి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే లైక్ జబర్దస్త్ లో మంచి చేస్తారు కదా, ఆ ఒపీనియన్ తోటి నేను అలా అంటున్నా. అంటే వచ్చి రాని తెలుగు మాట్లాడితే అంటే కామెడీ ఫన్ జనరేట్ అవుతుంది అన్న. అవును, దాని వల్లనే రమ్మంటారు. ఓకే సరే, మరి వస్తే టాస్క్ అవన్నీ ఆడతారంటారా? ఆడతారు, సక్సెస్ఫుల్ గా ఆడతారు. మరి ఇంకెవరు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది జబర్దస్త్ లో? ఇంకా ఎవరు అంటే మాక్సిమం రష్మి ఒక్కటే వస్తే బాగుంటది అనిపిస్తుంది. ఎందుకు ఇంకెవరు? ఆది, సుధీర్ అందరు ఉన్నారు, సుధీర్ కూడా వస్తే బాగుంటది, ఎందుకంటే వాళ్ళు లవ్ కపుల్స్ కదా అందుకు. అంటే లవ్ స్టోరీ మళ్ళీ రాధిక టిల్లుని చూద్దామన్నా సీజన్ 8? అవును, టిల్లు 3 వస్తుంది అనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సరే ఓకే, మరి కామన్ పీపుల్ ని ఒకరు తీసుకుంటారు కదా ప్రతి సీజన్ లో, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది కామన్ పీపుల్? మళ్ళీ రైతు బిడ్డ వస్తే బాగుంటది అనిపిస్తుంది. అంటే నేత్ర అనే ఆమె వస్తారని టాక్ నడుస్తుంది, సో ఆమె వస్తే మరి మీ సపోర్ట్ ఎలా ఉంటుంది ఆమెకి? సపోర్ట్ బాగా చేస్తాం. బిగ్ బాస్ సీజన్ 8 రాబోతుంది కదా, సో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? నాకు ఇష్టమైనది సుధీర్ ఇంకా రష్మి, వాళ్ళు వస్తే బాగుంటుంది అనుకో. ఎందుకు? ఒక లవ్ స్టోరీ నడిపిద్దామని చెప్పా బిగ్ బాస్ లో ప్రతిసారి జరుగుతుంది కదా, ఈసారి కూడా ఒక లవ్ స్టోరీ నడిపిద్దామనా? అలా ఏం కాదు, వాళ్ళిద్దరు కపుల్ బాగుంటుందని నా ఉద్దేశం. మరి టాస్క్ అవి ఆడతారా బాగా? ఏమో అలా అయితే అనుకోలేదు, కానీ వాళ్ళిద్దరు కపుల్ బాగుంటది, అట్రాక్షన్ గా కనిపిస్తుంది అని నేను అన్నా. బర్రెలక్క వస్తారని టాక్ నడుస్తుంది, మరి ఆమె మీద మీ ఒపీనియన్ ఏంటి? వరలక్క వస్తే నార్మల్ కంటెస్టెంట్ గా వెళ్ళిపోతుందేమో అని నేను అనుకుంటున్నాను, విన్ అవ్వరేమో అని అనుకుంటున్నాను అంతే. ఎందుకు అలా అనుకుంటున్నారు? అంటే ఆమెకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా, సో విన్ చేస్తారేమో. ఎలక్షన్స్ లో ఓడిపోయారు కదా, ఇక్కడ కూడా ఓడిపోతారేమో అనుకుంటున్నా. ఇక్కడ కూడా గెలిచే ఛాన్సెస్ లేవంటారు అయితే. సరే ఓకే, మరి కుమారి ఆంటీ వస్తారని టాక్ నడుస్తుంది, మరి కుమారి ఆంటీ మీద మీ ఒపీనియన్? కుమారి ఆంటీ అంటే కుమారి ఆంటీ కూడా మంచిగా లాస్ట్ దాకా వస్తారేమో అని నేను అనుకుంటున్నాను. బిగ్ బాస్ సీజన్ 8 రాబోతుంది కదా, సో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? విష్ణుప్రియ, రితు వీళ్ళందరూ వస్తే బాగుంటుంది. ఎందుకు విష్ణుప్రియ, రీతు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే వాళ్ళు టాస్క్ బాగా ఆడతారు, ఫన్నీ కూడా ఉంటుంది వాళ్ళిద్దరి దగ్గర, సో వాళ్ళు వస్తే బాగుంటుంది. ఓకే, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా, మరి బయట నుంచి ఏమైనా మాట్లాడుకొని వస్తారంటారా, లేదంటే గొడవలు ఏమైనా హైడ్ చేస్తారంటారా ఏంటి? అదైతే ఏం తెలియదు కానీ ఏమో రావచ్చేమో, ఫ్రెండ్స్ కాబట్టి. ఓకే, కుమారి ఆంటీ వస్తారని అందరూ అంటున్నారు, మరి మీరేమంటారు? ఆమె వస్తే ఎలా ఉంటది అనుకుంటారు బిగ్ బాస్ లో? తను వంటలు చేసుకుంటూనే కదా ఫేమస్ అయింది, సో ఇక్కడ అంటే టాస్క్ ఆడి అవ్వచ్చేమో విన్నర్, చెప్పలేదు. ఓకే, ముందుసారి అమర్దీప్ చౌదరి రన్నర్ అప్ అయ్యారు కదా, సో వాళ్ళ వైఫ్ తేజస్విని కూడా వస్తారని టాక్ నడుస్తుంది, మరి ఆమె ఈసారి కప్పు తీసుకెళ్తారంటారా? తెలియదు, నాకైతే తీసుకెళ్ళలేరు అనిపిస్తుంది, అంత ఆడలేరు తను. అంత ఆడలేదు అంటే సపోర్ట్, పబ్లిక్ సపోర్ట్ తో ఏమైనా విన్ అవ్వగా ఛాన్సెస్ ఉన్నాయా? ఎంత సపోర్ట్ ఉన్నా కానీ టాస్క్ చేస్తేనే కదా విన్నర్ అయ్యేది, సో లేదు. ఓకే, బిగ్ బాస్ సీజన్ 8 రాబోతుంది కదా, సో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సెలబ్రిటీస్ కానీ కామన్ పీపుల్ కానీ ఎవరు వస్తే బాగుంటుంది?
నేనైతే ప్రదీప్ ఇంకా ఆది వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ప్రదీప్ ఆది. మరి షోస్ అన్ని ఎవరు చేస్తారు ప్రదీప్ గారు వచ్చేస్తే? అంటే ఇప్పుడు వాళ్ళు సోషల్ మీడియాలో ఎక్కువ ట్రెండ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు వస్తే షో అనేది చాలా బాగుంటుంది అనమాట, అట్రాక్టివ్గా. అందుకు వాళ్ళిద్దరు వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే సరే, మరి సుధీర్ వస్తే బాగుండదా? బాగుంటుంది, కానీ ఇప్పుడు సుధీర్ సినిమాలని వేరేవని బిజీ అయిపోయాడు కాబట్టి వీళ్ళిద్దరికి ఇస్తే బాగుంటుంది ఛాన్స్. లేడీస్లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? లేడీస్లో అయితే రోహిణి, రీతు చౌదరి అలాగ వస్తే బాగుంటారు. ఎందుకు వాళ్ళు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు చాలా డిఫరెంట్ షోస్లో వాళ్ళిద్దరు మాత్రం ఎక్కువ సోషల్ మీడియాలో హైలైట్ ఉన్నారు, ఇంకా ఎనర్జెటిక్గా ఈవెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు వస్తే షో అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కొంచెం బోర్ కొట్టకుండా బాగుంటుంది అనమాట. అంటే బిగ్ బాస్లో టీఆర్పీ కోసం వీళ్ళు వస్తే బాగుంటుంది అంటున్నారా మీరు? ఫేమస్ అయిన వాళ్ళు యూట్యూబ్లో ఈ మధ్య అలా ఏం కాదు, అంటే కొంచెం యాక్టివ్గా ఉన్న వాళ్ళని తీసుకున్నామే అనుకోండి, షో కూడా చూడడానికి బాగుంటుంది అనమాట. అందుకు వీళ్ళు వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ప్రతి సీజన్లో ఒక హీరోని అయితే తీసుకుంటారు కదా, పాత హీరోని. ఈ సీజన్లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నేను జగపతి బాబు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. జగపతి బాబు గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎందుకంటే అతను చాలా ఓల్డ్ అయిపోయాడు కదా, కాబట్టి ఓల్డ్ హీరోస్ కూడా వాళ్ళ గుర్తింపు అనేది తెలియాలన్నమాట. అలాంటిది ఇలాంటి షోస్ ద్వారా తెలుస్తుంది కాబట్టి ఆయన వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే హోస్ట్గా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బిగ్ బాస్లో ఇప్పుడు దాకా అందరూ మెయిల్ యాంకర్స్ వచ్చారు కాబట్టి ఈసారి ఫీమేల్స్ వస్తే బాగుంటుంది నాకు తెలిసి. అంటే ఏ హీరోయిన్ అంటున్నారా? ఏ హీరోయిన్? నేనైతే సమంత అనుకుంటున్నాను. అంటే ముందు చేశారు కదా, జస్ట్ క్యాజువల్ గా 1 days 2 days అలా. అంటే 1 డేనే కదా చేశారు, ఇప్పుడు ఒక సీజన్ మొత్తం చేస్తే తెలుస్తుంది అనమాట వాళ్ళలో కూడా ఎంత టాలెంట్ ఉంది అని. కాబట్టి దీనికి ఎవరైనా లేడీస్ కానీ లేదంటే కొత్త టాలెంట్ ఉన్న వాళ్ళని పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. అమర్దీప్ చౌదరి ఆయన రన్నర్ అప్ అయ్యారు కదా, సో వాళ్ళ వైఫ్ తేజస్ని కూడా వస్తారని టాక్ నడుస్తుంది. ఆ మీద మీ ఒపీనియన్ ఏంటి? వస్తే రావచ్చు, అంటే టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడికి రావచ్చు, ఆడుకోవచ్చు, కాబట్టి ఎవరు వచ్చినా నో ప్రాబ్లం అనమాట. అంటే ఆయన రన్నర్ అప్ అయ్యారు కదా, ఈమె విన్నర్ అవుతారంటారా? అంటే కప్ తీసుకెళ్తారంటారా? అక్కడ పెట్టే టాస్క్ అని జెన్యున్గా వీళ్ళు ఆడగలిగితే ఖచ్చితంగా అవుతారు అనమాట. గెలుస్తారు, ఓడిపోతారని చెప్పలేం కానీ అవుతారు జెన్యున్గా ఆడగలిగితే.